మనకి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద వ్యక్తిగతంగా దూషించేది కానీ అలాంటివి వద్దు మనకి. అంటే నేను ఒక టీడీపీ పార్టీ కార్యకర్తగా సానుభూతి పరుడుగా చెప్తున్నానంతే. కాబట్టి మనం ఏ వ్యక్తిని కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా దూషించే విధంగా మాట్లాడేదొద్దు ఎవరే కానీ. కాకపోతే రాజకీయ పరంగా మనం విమర్శించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 ఓట్ల మెజారిటీ పైన వస్తుందనేసి అక్కడ ఆ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మంగళగిరిలో కావచ్చు, కుప్పంలో కావచ్చు, తర్వాత మన రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, మన బాలకృష్ణ గారిని కావచ్చు, తర్వాత ఇంకా చాలా చాలా నియోజకవర్గాల్లో మంచి 1,00,000 మెజారిటీకి పైనే వస్తుందని చెప్తున్నారు చాలామంది. అదే కాకుండా మనకి ఎంత మెజారిటీ అనేది కూడా అవసరమే. కానీ దానికంటే ముఖ్యంగా మనకి అన్ని నియోజకవర్గాలను మనం గెలవాలి. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అన్ని నియోజకవర్గాలను ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు గెలవాలి. అది మెయిన్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ, ఓటరు మహాశయులందరూ, కార్యకర్తలు కావచ్చు, ఆ కార్యకర్తలు తెలియని వాళ్ళకి చెప్పి ఎలా అనేసి ఆ ఓటింగ్ ఎక్కడ వేయాలి, ఏ గుర్తుకు వేయాలి, ఓటు ఏ గుర్తుకు వేయాలని చెప్పేసి ఆ విధంగా కొంచెం సలహాలు ఇవ్వండి దయచేసి. ఈ అవకాశాన్ని మనం మిస్ చేసుకున్నామంటే మనల్ని సర్వనాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సమాజం. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ విధేయతగా, వాళ్ళ బాధ్యతగా ఓటు వేయండి. 10 మంది చేత ఓటు వేయించండి. అదేవిధంగా అన్ని నియోజకవర్గాలను మన కూటమి గెలిచేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి, ప్లీజ్.